మీరు సంపాదించుకుంటే, నన్ను సంపాదించుకొని ఉంటే అసలు మీకు ఏమి కావాలో అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను, అవన్నీ మీకు తెలియజేస్తాను నేను ప్రభువు చెబుతున్నాడు కదా. మరి దేవుణ్ణి సంపాదించుకోకుండా మనం ఏమి సంపాదించుకున్నా ఏం ఉపయోగం అండి? ఒకసారి ఆలోచించండి. తండ్రిగా ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన, కుమారుడిగా ఉన్నటువంటి వ్యక్తి తండ్రి మనసు సంపాదించుకోకుండా, తండ్రి మనసు తెలుసుకోకుండా, తండ్రి యొక్క ఆలోచన విధానం తెలుసుకోకుండా తన జీవితం కొనసాగుతూ ఉంటున్నటువంటి తన జీవితంలో అది ఎలాగైతే వ్యర్థముగా ఉంటుందో అట్లాగే దేవుడు మనల్ని సృష్టించినటువంటి ఆ దేవాది దేవుని యొక్క మనస్సు కూడా మనం తెలుసుకోకపోతే వ్యర్థమై అవుతుందండి. భూలోక సంబంధమైనటువంటి ఒక మనిషిగా పుట్టినటువంటి తండ్రి మనసు కలిగినటువంటి ఆ వ్యక్తిని మనం తెలుసుకోకపోతే ఎట్లాగైతే మనం బాధపడతామో, మనం సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ప్రేమ తెలుసుకోకపోవటము కూడా వ్యర్థమై అవుతుందండి. హల్లెలూయా. దేవుని మనసు ఏంటో మనం గుర్తెరగాలి, దేవుని ప్రేమ ఏంటో మనం గుర్తెరగాలి, దేవుని యొక్క ఔన్నత్యమైనటువంటి కృప ఏంటో మనం గుర్తెరగాలండి. ఈ విధానం అంతటిని మనం తెలుసుకోకుండా, గుర్తెరగకోకుండా సహోదరులు కనబడ్డప్పుడు అయ్యా వందనాలండి, ప్రైజ్లా ఉపయోగం ఉండదండి. దేవుని మనస్సు మనం గుర్తెరిగినప్పుడు, దేవుని యొక్క ఆలోచన విధానం మనం గుర్తెరిగినప్పుడు నువ్వు చెప్పేటువంటి ఆ వందనాలకి, నువ్వు చెప్పేటువంటి ఆ ప్రైజ్ లాడ్కి చాలా విలువ ఉంటుందండి. మనసులో కంపటమును ఉంచుకొని, మనసులో దేశమును ఉంచుకొని నువ్వు ప్రైజ్ లాడ్ చెప్పడం వలన ఉపయోగం లేదండి. నువ్వు వందనాలు చెప్పడం వలన ఉపయోగం లేదండి. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఆయన అంటాడు, నువ్వు అర్పణ ఏదైనా అర్పించాలని అనుకున్నప్పుడు ఆ అర్పణ అర్పించక ముందు నీకు, నీ సహోదరురాలు ఎవరైతే ఉన్నారో వారికి విరోధముగా, ఘర్షణగా, గొడవగా ఏదైనా ఉన్నట్లయితే వారితో వెళ్ళి సమాధాన పడి వచ్చిన తర్వాత నీ అర్పణ అయితే ఏదైతే ఉందో దాన్ని అర్పించమంటాడు ప్రభువు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రార్థన చేస్తున్నప్పుడు మన సహోదరుల పట్ల ద్వేషము, అసూయ, పగ, మత్సరము, డాగు, డంబము, లోపముతో కూడినటువంటి మనసు ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని మన ప్రార్థన చేస్తున్నప్పుడు, బాబు నీకు వందనాలయ్యా, నీ ప్రార్థన ఆపు అని అంటాడు ప్రభు. నీ ప్రార్థన అంగీకరించబడదు, నీ ప్రార్థన సన్నిధి చేరదు, నీ ప్రార్థన నాకు వినబడదు అని చెవులు మూసుకుంటాడండి ప్రభు. హల్లెలూయా. అవునండి, చెవులు మూసుకునేటువంటి విధముగా ఉండకూడదండి. మనం గ్రహించవలసినటువంటి విషయం అదే, తెలుసుకోవలసినటువంటి విషయం అదేనండి. హల్లెలూయా. దేవుడు మనల్ని సృష్టించినటువంటి విధానము ఎట్టిదో మనం గుర్తెరిగాం. సైన్స్ చెప్పినట్లుగా, ఎవరో చెప్పినట్లుగా ఒక జంతువు నుండి వచ్చామని కాదు కదా. దేవుని యొక్క ఆత్మ మనల్ని సృష్టించింది, దేవుని యొక్క శ్వాస మనల్ని నిర్మించింది. ఆయన యొక్క ఆత్మ చేతనే నేను నడిపింపబడుతున్నాను. దేవుని యొక్క ఆత్మ కార్యము నాలో జరగాలి అని అంటే దేవుడు ఏమి కోరి ఉన్నాడో ఆ కోరిక యావత్తు నాలో జరగాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అవకాశము నాకు ఇచ్చినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని దివ్యమైనటువంటి మాటలు ముగిస్తాను. ఒక్కసారి చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. చివరి మాట, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడని బైబిల్ చెబుతుంది కదండి. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడని బైబిల్ చెబుతుంది. ఆ ప్రేమే గనక మనలో రూపింపబడితే, వినండి, ఆ ప్రేమే గనక మనలో రూపింపబడితే నువ్వు రక్షింపబడ్డట్టుగానే, నువ్వు నేను రక్షింపబడ్డట్టుగానే నీ తోటి సహోదరుల యొక్క ఆత్మ కొరకు కూడా గోజాడేటువంటి ఆత్మ కలిగినటువంటి వాడవుగా నీవు ఉంటావు. దేవుని యొక్క ప్రేమ విధానాన్ని మనం గుర్తెరగాలి.
దేవుని యొక్క మనస్సు విధానాన్ని గుర్తెరగాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి దివ్యమైనటువంటి మాటలు దీవించి ఆశీర్వదించి మన వినికిడిలో ఫలాభివృద్ధి కలుగ చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఓకే, సమయంలో మరి మన అమ్మాయి సమీర